కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రతి గ్రామ సభలోనూ గందరగోళంగానే ముగిసినాయి. అందులో అనేక అంశాల మీద మీరు చెప్తున్న అన్ని అంశాల మీద మీరు ఎటువంటి క్లారిటీ అధికారులు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ముందుగా అందరికీ నమస్కారం అన్న. ఈ రోజు మనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్రామ సభలను పెట్టిందో అది కేవలం టైం పాస్ కి, అది మాయా సభలు తప్ప ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు స్థానిక ఎలక్షన్స్ ఎన్నికలు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు గ్రామ సభలు అని చెప్పి ఒక కాలయాపన చేయడానికే తప్ప దీంట్లో వీళ్ళకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ గాని చిత్తశుద్ధి గాని ఈ రోజు వాళ్ళకి లేదు. జల్లడబడతాం అని అంటే ఈ 4 సంవత్సరాలు వాళ్ళు జల్లడబడుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సంవత్సరం ఏడాది గడిచింది. ఏడాది కాలంలో వీళ్ళు ఎంతసేపటికి కులగణన అని చెప్పేసి 6 గ్యారంటీలు అని చెప్పేసి దరఖాస్తులు తీసుకోవడం, ఇప్పుడు గ్రామ సభలు అని చెప్పి దరఖాస్తులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు 3 సార్లు తీసుకున్నారు. ప్రజల్ని ఓ రోడ్ల మీద నిల్చోబెట్టి లైన్లు కట్టించి జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప వీళ్ళు ప్రజలకు ఇంతవరకు కూడా ఒక అర్హులైన వాళ్ళకి ఇంతవరకు కూడా ఒక పథకం అందించింది కూడా లేదు. వీళ్ళు ఎంతసేపటికి ఏందంటే ఇదో డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ లో భాగం, అలాగనే ఒక కాలయాపన చేయాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ ఒక మెయిన్ అది వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప ఈ రోజు మీరు సరే ఇంత చెప్తున్నారు. పెన్షన్ ఉంది, మేము 2000 పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళకే మీరు ఇస్తానన్న డిసెంబర్ 9 తర్వాత మీరు ఇస్తానన్న అమలు చేస్తానన్న 6 గ్యారంటీలో భాగంగా 4000 మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు చేస్తానన్న రుణమాఫీ ఎందుకు చేయలేదు? డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది, 100 రోజులు అన్నారు, అది పోయింది. ఇప్పుడు రేపు జనవరి 26 అని చెప్పేమో సీఎం గారు చెప్తారు, డిప్యూటీ సీఎం గారేమో మండలంలో ఒక గ్రామానికే అని చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ గారేమో ఆయన ఫిబ్రవరిలో అని చెప్తారు. అంటే వీళ్ళకి మధ్యలోనే ఫస్ట్ కోఆర్డినేషన్ లేదు, వీళ్ళకి మధ్యలోనే ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది లేదు. ప్రజల్ని మొత్తం కూడా వీళ్ళు ఒక గందరగోళమైన పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు రోడ్ల మీద ప్రజలు చూస్తున్నాం మనం, గ్రామ సభలలో వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎంతగా ఈ రోజు తెలంగాణ ప్రజల్ని వీళ్ళు ఎంత బాధ పెడుతున్నారంటే వాళ్ళకు చేస్తామన్న రుణమాఫీ చేయలేదు. ఒక కేసీఆర్ గారు ఈ రోజు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి గురించి 60 ఏళ్ళు దగాపడ్డ తెలంగాణ, వ్యవసాయ రంగంలో వెనుకబడిపోయిన తెలంగాణని 10 ఏళ్లలోనే ఒక వ్యవసాయాన్ని బంగారు తెలంగాణగా చేసి వ్యవసాయ రంగంలో ఈరోజు రైతుని రాజు చేసిందంటే కేసీఆర్ గారు. రైతు బీమాతోని, రైతుకి ఒక రైతు బంధుతోని, రైతు రుణమాఫీతోని అన్ని చేసి సాగునీటి వాళ్ళకి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించి ఈ రోజు రైతుని రారాజం చేస్తే, మీరు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని చెప్పి నరసయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతుల ఆత్మహత్యకు మీరు కారణమవుతున్నారు. ఏదో దావోస్కి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తెచ్చినామని మాట్లాడుతున్నారే గాని కాంగ్రెస్ పార్టీ వారు ఒకసారి ఆలోచించుకోవాలి. మన తెలంగాణలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చేయండి ముందు. ఆ పెట్టుబడి సాయం చేయకుండా ఈ రోజు రైతుల గురించి ఆలోచించకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలని రోడ్లకు ఎక్కిచ్చేసి వాళ్ళని లైన్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా, వాళ్ళ డాటా అంతా కూడా తార్నాక రోడ్ల మీద రోడ్ల పాలు చేస్తూ ఈ కాలయాపన చేస్తున్నారే తప్ప వీళ్లకు ప్రజలకు నిజంగా సంక్షేమ పథకాలు అందిద్దాము అన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ 4 సంవత్సరాలు జల్లడ పడుతూనే ఉంటారు. ఈ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆల్రెడీ వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అందుకోసమే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది వీళ్ళు ఇట్లనే ఇంకా కాలయాపన చేసుకుంటూనే వస్తారు. మీరు ఎంత చేసినా కూడా మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఈ రోజు రైతుల ఉసురుకి మీరు కారణమవుతున్నారు. ఈ రోజు మహిళలకు మీరు ఇస్తానన్న 2500, అదేది 2500, దానికి మీకు ఎందుకు ఇన్నిసార్లు మీరు దరఖాస్తులు తీసుకునే అవసరం ఏముంది? అది మనోజ గారు ఒక్క నిమిషం. రైతుల గురించి పదే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడుతూ ఉంది. ఇంకొక పక్క రైతులకి ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్లతో రుణమాఫీ చేశాము, 25,000 మందికి రుణమాఫీ చేశాము. ఇది గతంలో ఎక్కడా లేనిది, భారతదేశంలోనే 2 లక్షల రుణమాఫీ ఎక్కడా లేనిదని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ ఉంది. రెండోది, ఒక్క సంవత్సరంలోనే దగ్గర 55,000 కోట్ల రూపాయలు మేము రైతులకు ఖర్చు పెట్టాము. ఇది ఈక్వల్ టు దగ్గర అరౌండ్ 20% బడ్జెట్
రైతులకు కేటాయించాము అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నారు. అలాంటిది మీరు బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారు కూడా అదే పదే పదిగా రైతులకు అన్యాయం జరిగింది అంటే లబ్ధి పొందిన వాడికి తెలియదా ఎంత లబ్ధి జరిగింది అనేది? ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఆదిలాబాద్ లో నరసయ్య అనే రైతు రుణమాఫీ జరగలేదని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పడం కాదు, ఈ రోజు తెలంగాణ రైతాంగం అనేది వ్యవసాయ రంగం అనేది వెనుకబడిపోతుంది, ఈ రోజు పెట్టుబడి సాయం అందక రుణమాఫీ చేసినాం అంటున్నారు. కొన్ని మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే గ్రామానికి 2-3కి మాత్రమే రుణమాఫీ చేసి మేము మొత్తం చేసినాం అంటున్నారు. కానీ 60,000 రుణమాఫీ తీసుకున్న 60,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు తలా తోక లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఒకరు వచ్చేసి మేము ఇంత చేసినామంటారు, డిప్యూటీ సీఎం గారు ఒకటి మాట్లాడతారు, సీఎం గారు ఒకటి మాట్లాడతారు, మినిస్టర్లు ఇంకోటి మాట్లాడతారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ రోజు రైతాంగం రోడ్డెక్కింది. ఈ రోజు కేటీఆర్ గారు చెప్పడం వలనో బీఆర్ఎస్ పార్టీ చెప్పడం వలనో కాదు కదా, దగాపడ్డ వ్యవసాయ రంగం ఈ రోజు రైతులు మాత్రమే రోడ్డెక్కిండ్రు. వీళ్ళు చెప్పుకోవడానికి ఇలా అన్ని మేము 6 గ్యారంటీలో అమలు చేసినాం, మేము చేస్తున్నాం అంటారు. దాంట్లో 6 గ్యారంటీలో వీళ్ళు చేసింది పావుల వంతు కూడా అమలు చేయలేదు. కానీ చెప్పుకుంటూ వీళ్ళు టైం పాస్ చేస్తూ. మనోజ్ గారు, ఒక విషయం ఏంటంటే అత్యధికంగా మెట్రిక్ టన్నులు వితౌట్ కాళేశ్వరం పండించిన ఘనత తెలంగాణ రైతులకు దక్కుతుంది. అది కేసీఆర్ గారి పుణ్యమో కాళేశ్వరం పుణ్యమో లేకపోతే వేరే కాదు. మీరు సరే రోడ్లు ఎక్కిరంటే అది కేటీఆర్ గారు ఏది ఈ ఫార్ములా ఈవెన్ రేస్లో అరెస్ట్ అవుతారని చెప్పి అప్పుడు రోడ్లు ఎక్కిరేమో కొంతమంది మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ ఏ రైతు రోడ్లు ఎక్కలేదు. మనోజ్ గారు నేనేమంటున్నా, మనోజ్ గారు నేను ఒక మాట అడుగుతా, మిమ్మల్ని స్ట్రైట్గా ఒక విషయం అడుగుతా. మనోజ్ గారు మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మనోజ్ గారు, ఇక రైతు ఆత్మల గురించి మాట్లాడుకోవాల్సింది అది పెద్ద టాపిక్, అది పెద్ద టాపిక్. నేనేమంటున్నా మనోజ్ గారు, 2014 నుంచి ఒక్క మాట నన్ను మాట్లాడిస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతా మనోజ్ గారిని. 2014 నుంచి 2023 వరకు ఒక్క సంవత్సరం సఫిషియెంట్ బడ్జెట్ ఉన్న రోజున 2014లో 15 అనుకుందాం, ఒక్క సంవత్సరం కాలంలో రైతు రుణమాఫీ కోసం 21,000 కోట్ల వరకు ఖర్చు చేసిన సందర్భం మీకు ఉండేనా? ఒక్క సంవత్సరం కాలం చూద్దాం, 2 సంవత్సరాలు చూసుకుందాం సార్. ఒక విషయం చెప్తున్నా చూడండి, 1,00,000 లోపు అని చెప్పి 99,909 రూపాయలు చెప్పి కొర్రలు పెట్టి దాంతోపాటు 25,000 ఒకసారి 25,000 ఒకసారి చెప్పి రుణమాఫీ చేసుకుంటూ ఉన్న అప్పు ఇవ్వలేక కొత్త